వెంకటాయపాలెంలో రేపు వైసీపీ కాపు నేతల సమావేశం జరగనుంది. సమావేశంపై విమర్శలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కేవలం వైసీపీ వరకు మాత్రమే సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నానని అన్నారు. పార్టీ బలోపేతం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైనే చర్చిస్తామన్నారు. సమావేశానికి బొత్స సత్యనారాయణ ముఖ్య నేతలు వస్తారని చెప్పారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, వైసీపీ నిర్వహించబోయే ఈ కాపు నేతల సమావేశం ముఖ్య ఎజెండా ఏంటి? సింధు, ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు చాలా వేడెక్కాయని చెప్పొచ్చు. ఈ రోజు చూస్తున్నట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో ఇక్కడ సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే చూసినట్లయితే మరోవైపు రేపు వైసీపీ కాపు నేతలు, అంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ కాపు నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నేతృత్వంలో ఇక్కడ రామచంద్రపురం వెంకటాయపాలెంలో ఒక భేటీ కానున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్తున్నారు. అంటే ఈ సమావేశం కేవలం వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే వస్తారు. ఇక్కడ వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రదర్శన చేసుకోవాలనేదే ప్రధాన అజెండా అని చెప్పేసి త్రిమూర్తులు చెప్తున్నారు. అయితే వెనకాల కాపుల సంక్షేమం, కాపుల యొక్క ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే కూటమి ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్న అంశాలు కూడా ఇక్కడ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ అజెండా ఏంటనేది ప్రస్తుతం ముందు బయట పూర్తి స్థాయిలో పెట్టకపోయినప్పటికీ కూడా వచ్చిన ఎవరైతే 50 నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీకి సంబంధించిన కాపు నేతల్ని, అలాగే ముఖ్య నాయకుల్ని కూడా ఇక్కడికి తోట త్రిమూర్తులు ఆహ్వానించారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ముద్రగడ పద్మనాభాన్ని కూడా తోట త్రిమూర్తులు ఆహ్వానించారు. అయితే ముద్రగడ పద్మనాభం అనారోగ్య రీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నారని కూడా త్రిమూర్తులు ఉదయం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల మీద వీళ్ళు చర్చిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో రాజకీయ వర్గాల దృష్టి అంతా కూడా ఈ వెంకటాయపాలెం కాపుల వైసీపీ సమావేశం మీదే పడిందని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఎప్పుడు లేనిది ఒకేసారి కాపు నాయకులందరూ ఇక్కడ కలవడం ఏంటి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే, ఇక్కడ అంటే కాపుల గురించి ఇప్పుడు వైసీపీలోనే కేవలం చర్చిస్తారా, వైసీపీ కాపుల గురించి చర్చిస్తారా అనేది మొత్తం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తోట త్రిమూర్తులు కూడా స్పష్టం చేశారు, ఇది కేవలం వైసీపీ కాపులకి సంబంధించిన సమావేశం, పార్టీని బలోపేతం చేసుకునే విషయం, రేపు ఎన్నికల్ని ఎదుర్కొనే విషయం, ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకుంటాం, ఇక్కడ చర్చించుకుంటాం అని చెప్తున్నారు. మరోవైపు ఇందులో పార్టీ అధినేత జగన్ ఆదేశిస్తే ఈ సమావేశం పెట్టట్లేదు. తాను గతంలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాపుల సంక్షేమం గురించి కావచ్చు, కాపుల హక్కుల గురించి కావచ్చు, కాపులకి ఎదురవుతున్న మీద కావచ్చు, అనేక సమావేశాలు గతంలో కూడా తాను రాజకీయంగా ఉన్నప్పుడు కూడా పెట్టానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఏమైనా మాట్లాడతారా అనేది ఒక చర్చ కూడా ఉంది. అటువంటిది ఏమీ కాదు, కేవలం మా వైసీపీకి సంబంధించిన సమస్యల మీదే పార్టీలో చర్చిస్తామని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ వేస్తాం. ఇక్కడ మామూలుగా ఇంట్లో పెట్టుకుందాం ఉన్న సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కాపులు నాయకులకి సమావేశం కావడంతో ఎక్కువ మంది వస్తూ ఉండడంతో ఇప్పుడు ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో, వెంకటాయపాలెంలో ఒక కళ్యాణ మండపంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ఒక రౌండ్ టేబుల్ కింద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత వీళ్ళందరూ డిస్పర్స్ అవుతారని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే తోట త్రిమూర్తులు ఇక్కడ సన్నాహాలన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. హాల్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి చూసినట్లయితే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు ఇదే జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉంటే, మరోవైపు వైసీపీ కాపు నేతలు కలవడం అనేది ఒక చిత్రం ఉంది. సింధు, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.